నేను మీ కవితా షాగంటి, రిలేషన్షిప్ కోచ్. ఒక తల్లికి కూతురికి ఉండాల్సిన రిలేషన్షిప్ ఈ మధ్యలో ఇప్పుడున్న పిల్లలు, టీనేజ్ పిల్లలు తల్లి ఏదైనా చెప్తే ఎదురు చెప్పడం కానీ, ఎదురు సమాధానం చెప్పడం కానీ, వినకపోవడం కానీ, నువ్వేంటి నాకు చెప్పడము, నాకు అన్నీ తెలుసు అని ఎదురు సమాధానం చెప్తున్నారు. వాళ్ళ కోసము నా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, అమ్మకు నాకున్నటువంటి బాండింగ్ చెప్పాలనుకుంటున్నాను. నా బాల్యంలో నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నా టీనేజ్లో కానీ అమ్మతో ఉన్న నా బాండింగ్, అమ్మ అంటే ఒక దైవం. మొదటి దైవం అమ్మ, మొదటి గురువు అమ్మ, మొదటి బెస్ట్ ఫ్రెండ్ కూడా అమ్మనే. నా టీనేజ్లో అమ్మ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేది. నేను కాలేజీలో జరిగిన ప్రతి విషయం కూడా, ఏమి జరిగినా కూడా అమ్మతో షేర్ చేసుకునేదాన్ని. ఫ్రెండ్స్తో జరిగిన విషయాలు కానీ, కాలేజీలో జరిగినవి కానీ, ప్రతి ఒక్కటి, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేదాన్ని. దానికి అమ్మ అక్కడ ఏమన్నా మిస్టేక్ ఉంటే, అది కాదు నాన్న ఇలా అని సలహా ఇచ్చేది, ఇలా చేయమ్మా అని సలహా ఇచ్చేది. చాలా బాండింగ్ ఉండేది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇద్దరము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేది. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అనుకోకుండా సడన్ గా ఒకరోజు అమ్మకు షోల్డర్ విరిగింది. అప్పుడు అమ్మ తన పనులు తాను ఏమి చేసుకోలేకపోయింది. చాలా బాధపడ్డాను నేను. అన్ని రోజులు నా ముందు హ్యాపీగా ఉన్న అమ్మ అలా సడన్ గా అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. కానీ నేనేం చేయాలి ఇప్పుడు, అమ్మకు నా సహాయం ఏ విధంగా ఉంది అని అనుకున్నప్పుడు, అమ్మకు తినిపియడం దగ్గర నుండి ప్రతి ఒక్కటి, తనకు డ్రెస్సింగ్ కానుండి ప్రతి ఒక్క పని నేనే దగ్గరుండి చూసుకున్నాను. ప్రతిరోజు తనకు సేవ చేసేదాన్ని. అలా డైలీ ఒక 6 months పట్టింది, తను కవర్ కావడానికి 6 months పట్టింది. ఆ 6 months తర్వాత అమ్మ ఒకే మాట అంది నాతో, నువ్వు కూతురు కాదు నాకు, మా అమ్మవి నువ్వు. ఆ మాట అమ్మ అనేసరికి, అమ్మ నోట్లో నుండి ఆ మాట వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి నాకు. ఎందుకమ్మా అలా అన్నావంటే, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మా అమ్మ ఒకవేళ ఉంటే ఇంతే జాగ్రత్తగా చూసుకునేదేమో, అంతకంటే ఎక్కువ చూసుకున్నావు నువ్వు, అంత కేరింగ్గా, అంత జాగ్రత్తగా, ప్రేమతోని దగ్గరుండి ఈ 6 నెలలు నన్ను అంత జాగ్రత్తగా చూసుకున్నావు అని అంది. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా అమ్మకు తనెంత ప్రేమగా మనల్ని చూసుకుంటుందో మనము కూడా అదే ప్రేమనివ్వాలి, అంతే ప్రేమగా చూసుకోవాలి. మన అవసరం ఉన్న ప్రతి విషయంలో మనం తనకు తోడుగా ఉండాలి. అమ్మకి అవసరం ఉన్న ప్రతి విషయంలో మనము అమ్మకు అంతే తోడుగా ఉండాలి, అంతే ప్రేమగా సహాయం చేయాలి, ప్రేమగా చూసుకోవాలి. తను మనల్ని ఎంత ప్రేమగా అయితే చూసుకుంటుందో, తనకు ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ, ఏదైనా కష్టంలో మనము అంతే తోడుగా ఉండాలి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను ఒక బేబీకి జన్మనిచ్చిన తర్వాత తను ఆ బేబీని నన్ను ఎంత కేరింగ్గా, ఎంత ప్రేమగా చూసుకుందో, చాలా ప్రేమగా చూసుకుంది. అర్థం చేసుకోండి, అమ్మ చెప్పేదాన్ని అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తుంది. ప్రతి అమ్మ ఏ స్వార్థం లేకుండా మన నుండి ఏమీ ఆలోచించదు, ఒక ప్రేమ మాత్రమే కోరుకుంటుంది. మన ఎదుగుదలకు, నిరంతరం మన ఎదుగుదలకు కష్టపడుతుంది, మన హ్యాపీనెస్ కోరుకుంటుంది. ఏ స్వార్థం లేకుండా, మన నుండి ఏమీ ఆశ్రయించకుండా, మన సంతోషాన్ని మాత్రమే, మన ఎదుగుదలను మాత్రమే కోరుకునేది అమ్మ. అమ్మను గౌరవించండి, అమ్మ చెప్పింది వినండి. ఎందుకు చెప్తుంది, దేనికోసం చెప్తుంది, మన మంచికే కదా చెప్పేది. ఒక అమ్మ మాత్రమే ఏ స్వార్థం లేకుండా మనకు మంచి గైడెన్స్ ఇస్తుంది, అది అర్థం చేసుకోండి. అమ్మ మాట వినడానికి ట్రై చేయండి. మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.